తనికెళ్ల భరణి మోదీని కలిశారు. ఒక ఫోటో దిగారు. తన ఆనందాన్ని 4 లైన్లలో రాశారు. అంతే. దేశాన్ని అమ్మలేదు, ఎవరినీ తిట్టలేదు, ఏ మతాన్ని అవమానించలేదు. కానీ వారం రోజులుగా కొందరు పనిగట్టుకుని ఆయనపై దాడి చేస్తున్నారు. తనికెళ్ల భరణి 30 ఏళ్లకు పైగా సినిమాలో నటిస్తున్న వ్యక్తి, కవి, రచయిత, దర్శకుడు. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎవరి జోలికి పోని వ్యక్తి, వివాదాలు లేని వ్యక్తి, అందరితో చాలా కలివిడిగా నడుచుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా ఇంత దారుణంగా ట్రోల్ చేస్తూ అవమానిస్తున్నారంటే సమస్య ఆయనలో లేదు, మన సమాజంలో పెరిగిపోతున్న ఈ విషపూరిత నీచ మనస్తత్వంలో ఉంది. ఇక్కడ సమస్య తనికెళ్ల భరణి కాదు, ప్రధాని మోదీపై ఆయనకున్న అపారమైన అభిమానం. ప్రధాని మోదీని తిడితే భావ ప్రకటన స్వేచ్ఛ అనే వర్గం వారు మోదీని అభిమానిస్తే మాత్రం తిట్టిపోస్తారు. భరణి ఏమన్నారు? రాముణ్ణి చూడలేదు, కృష్ణుని చూడలేదు, వారి అంశాలతో ఉన్న వ్యక్తిని కలిశానని చెప్పారు. అది అభిమానంతో, ప్రేమతో వెలువడిన పదాలు. దానికి ఎందుకింత రాద్ధాంతం? నువ్వు మోదీని ఇష్టపడకపోవచ్చు, అది నీ హక్కు. ఇంకొకరిని మోదీని ఇష్టపడొచ్చు, అభిమానించొచ్చు, అది వారి హక్కు. మీకు మోదీ అంటే ఇష్టం లేదని ఇంకెవరు ఇష్టపడకూడదా?